మనకి ఏంటంటే డైనింగ్ టేబుల్ కి దగ్గరలో ఉండేట్లా వాష్ బేసిన్ సెట్ చేశారు. డిజైన్ చూడడానికి చాలా క్లాస్ గా ఉంది. ఇది కూడా ఇది వచ్చేసి జనరల్ గా అందరూ టైల్స్ యూజ్ చేస్తారు. ఈ టైల్ ఎడ్జెస్ అనేవి కనిపించకుండా ఉండడానికి మేము లోయర్స్ యూజ్ చేసాం అనమాట. లోయర్స్ అటువైపు ఇటువైపు యూజ్ చేసాము. ఎల్ఈడి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ లెడ్జ్ తీసుకున్నాము లైటింగ్ కోసం అనేసి. ప్లస్ పైన కూడా సెట్ చేసాము. ఇది స్టోరేజ్ బాక్స్ అండి. ఇది కూడా మీరు చూసారంటే కార్నర్స్ రౌండ్ తీసుకున్నాము. స్టోరేజ్ ఇచ్చేసాము. లోపల ఏమన్నా మన ఐటమ్స్ అన్ని హ్యాండ్ వాష్ కూడా బాగుంటుంది పెట్టుకోవడానికి. సో మిర్రర్ కూడా బాగా సెట్ చేశారు. సో 2 బెడ్రూమ్స్ మధ్యలో సెట్ చేసాము. ఈ గ్రే ఆల్రెడీ మనం టీవీని ఇట్లా యూజ్ చేసాం కదా, సో ఆ కాంబినేషన్ లోనే తీసుకున్నాం అనమాట. దీనికి తగ్గ ఉంది కలర్ కూడా. సో 2 బెడ్రూమ్స్ మధ్య సెట్ అయింది. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. చెప్పాను కదా, ఇందులో వాళ్ళ బాబు యూజ్ చేస్తారు అనేసి. సో అమ్మాయి బెడ్రూమ్ కాబట్టి అక్కడ అమ్మాయి ఫోటో పెట్టారు, ఇక్కడ అబ్బాయి ఫోటో పెట్టుకున్నారు. సో చూద్దాం. సేమ్ ఇది కూడా సేమ్ డోర్ కదా? సేమ్ డోర్ అండి. రాయల్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. వైట్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా వచ్చింది కదా. సో ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి ఆప్షన్ పెట్టారు అనమాట. అవునండి. ఇది స్టడీ కమ్ టీవీని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. బాబు వర్కింగ్ అనమాట. సో ఇక్కడ ల్యాప్టాప్ అది పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, లేదంటే టీవీ ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మొత్తం లోయర్ ప్యానలింగ్ తోనే డిఫరెంట్ గా డిజైన్ చేసాం అనమాట. సో ఇక్కడ కూడా లైటింగ్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇదంతా ఏంటంటే డబుల్ స్టోరేజ్. ఇట్ సైడ్ డోర్స్ ఇచ్చాము ఈ రూమ్ లో ప్రెసెంట్. ఎందుకంటే ఇక్కడ స్లైడింగ్ ఆప్షన్ లేదనమాట. విండో వచ్చింది కదా, ఇక్కడ సీటింగ్ ఇచ్చేసాము. సీటింగ్ ఇచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. కూర్చోడానికి కూడా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా లైక్ లోపల కూర్చొని మాట్లాడుకోవాలన్నా గానీ ఇట్లా సింపుల్ గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి. అక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చాము. అక్కడ కూడా ఇది స్టోరేజ్ ఇచ్చేసాము ఇలా. సో ఇక్కడ ఏంటంటే సైడ్ టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చామన్నమాట. నైట్ టైమ్ లో మొబైల్స్ అవి సైడ్ టేబుల్స్ పెడితే డోర్స్ ఓపెన్ అవ్వవు కదా, సో దట్ ఫోల్డింగ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ మంచి ప్లాన్ అక్కడ కూడా ఇచ్చారండి. అక్కడ కూడా అలాగే ఇచ్చాము. అది కూడా ఏమైందంటే ఎంట్రీలో అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. టేబుల్స్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో నైట్ టైం ఓపెన్ చేసుకొని డే టైం లో క్లోజ్ చేసుకో. చూడడానికి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగా కనిపిస్తుంది. వాల్ ప్యానలింగ్ తీసుకున్నాము. మొత్తం వాల్ ప్యానలింగ్ ఇదంతా కూడా లైట్ వైట్ ప్లస్ లోయర్స్ తో గ్లాస్ తో దీన్ని మనం హైలైట్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి సైడ్ స్టోరేజ్ అండి. వార్డ్రోబ్ కి మన షర్ట్స్ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి ప్రతి రూమ్ లో కూడా ఒక ప్రొవిజన్ అనేది ఇచ్చాము. అవును, అందులో ఇక్కడ చూసాను యూస్డ్ క్లాత్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇక్కడ సింపుల్ గా ప్లేస్ చేస్తూ చేసామండి ఈ రూమ్ లో. డ్రెస్సింగ్ మిర్రర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్టోరేజ్ ప్రొఫైల్ డోర్ అన్నమాట. ప్రొఫైల్ ఫ్రేమ్ ఇచ్చేసి మిర్రర్ ఇచ్చేసాము. ఇదంతా కూడా మిర్రర్ లో స్టోరేజ్ అన్నమాట కాస్మెటిక్స్ కి. ఇక్కడ ఎక్కువ ఆప్షన్ లేదు కదండి, మనకి వాష్రూమ్ వచ్చేసింది. సో దట్ అందుకని ఈ బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉన్న వాటిలోనే ఎక్కడ ఇబ్బంది కాకుండా అలా సెట్ చేసేసారు, ఏది మిస్ అవ్వకుండా. సో ఏదో ఎందుకు పెట్టారు? ఇది స్టడీ యూనిట్ కింద పెట్టాము. బుక్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఏమన్నా టాయ్స్ పెట్టుకుంటారని చెప్పేసి అలా ఓపెన్ ఇచ్చాము అనమాట. ఇది ఏంటంటే తలకు తగలకూడదు కదా, అందుకని కర్వ్ చేయడం జరిగింది. ఏ విధంగా తగలదు. సో సింపుల్ గా క్లాస్ కి ఇచ్చేసారు. డోర్ కర్టన్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసారు. కూడా ముందే ప్రొవైడ్ చేసాము, ప్రొవిజన్ ఇచ్చేసాము కర్టెన్ కి. సో ఇది ఒక బాల్కనీ అండి ఈ రూమ్ లో. ఇక్కడ కూడా పీవీసీ సీలింగ్, హ్యాంగర్స్. సో వెంటిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా. సో దీనికి కూడా మీరేనా అండి డిజైన్ చేసింది? అవునండి, అది కూడా మీరే. ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ వర్క్ చేసామండి. మొత్తం మీదే, మొత్తం మీ హ్యాండ్ ఓవరే. అంతే. ఓకే. సో సీలింగ్ చూడండి ఇక్కడ సింపుల్ గా ఒక అంటే బెడ్ కి తగ్గట్టు ఇచ్చారు. అమ్మాయి బెడ్రూమ్ లో అమ్మాయి బెడ్ కి తగ్గట్టు ఇచ్చారు. ఇక్కడ ఇలా ఇచ్చారు. స్క్వేర్ లో తీసుకున్నాము. స్క్వేర్ లో. సో మొత్తం చూడడానికి చాలా క్లాస్ గా కనిపిస్తుంది. ప్రతి రూమ్ క్లాస్ గా ఉంది, అసలు లగ్జరీగా ఉంది, క్లాస్ గా ఉంది. కలర్ కాంబినేషన్ అనేది మనం అలాగే సెలెక్ట్ చేసుకుంటామండి ప్రతి ప్రాజెక్ట్ లో. ఏంటంటే పర్మనెంట్ వర్క్ కాబట్టి డార్క్ కలర్స్ తక్కువగా ప్రిఫర్ చేసి లైట్ కలర్స్ తో ఎక్కువగా హైలైట్ అయ్యేలాగా చేస్తాం. అంటే మీరు ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది మీ దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1 BHK కి అయితే 7 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంక్లూడ్ ఫాల్ సీలింగ్, కబోర్డ్స్, ఎవ్రీథింగ్ 7 lakhs నుంచి. 2 BHK 3 BHK ఎంత పెద్ద ప్రాజెక్ట్ అన్ని చేస్తాము. ఓన్లీ హైదరాబాద్ ఒక్కటే అంటే హైదరాబాద్ లోనే చేస్తాము. అంటే బయట సైడ్ ఆర్డర్స్ వస్తే ఫ్యూచర్ లో ట్రై చేస్తాము. సో చూసుకున్నట్టయితే మనం హాల్ చూసాము, 3 bedrooms చూసాము, పూజ రూమ్ కూడా చూసాము. కిచెన్ అయితే కనిపించట్లేదు, అది ఎలా డిజైన్ చేశారో చూడడానికి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. సో చూద్దాం, చూపిస్తాను నేను ఇప్పుడు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కిచెన్